ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 85 నెలలుగా పేదల ఆరోగ్యం కోసం ప్రతి నెల క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఖమ్మంలోని సిపిఎం బోడపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా మెడికల్ క్యాంప్ శనివారం విజయవంతమైంది. ఖమ్మంలోని స్తంభాద్రి హాస్పిటల్ సౌజన్యంతో పలువురు ప్రాఖ్యాతిగాంచిన వైద్యుల ఆధ్వర్యంలో వందలాది మంది రోగులకు వైద్య సేవలు అందించారు. ప్రముఖ న్యూరో వెన్నెముక సర్జన్ డాక్టర్ గటినేని సురేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ పేర్ల హర్షతేజ, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ మేదరమెట్ల అనిల్ కుమార్, ప్రముఖ కిడ్నీ సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ గుమ్మడి రాఘవేంద్ర, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ డోకిపర్తి కృష్ణ, సుమంత్, ప్రముఖ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ చీకటి భారవి, ఐ హాస్పిటల్ ఎండి డాక్టర్ కొల్లి అనుదీప్, పిల్లల మర్రి సుబ్బారావు తదితరులు పాల్గొని తమ వైద్య సేవలు అందించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రోగుల వందలాదిగా తరలివచ్చారు. సిపిఎం ఖమ్మం 2 టౌన్ కమిటీ నాయకులు వై విక్రమ్, బీవీకే బాధ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం గుమ్మంలో దాదాపుగా 7 సంవత్సరాలుగా పేద ప్రజలకి ఆరోగ్యం పంచడమే ధ్యేయంగా సిపిఎం పార్టీ అట్లాగే బోడపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మెడికల్ క్యాంప్ అనేది దాదాపు 7వ సంవత్సరం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రతి నెల జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి రోగులు, పేదవారు, అనేక వర్గాల వారు ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగినటువంటి శనివారం జరిగినటువంటి మెడికల్ క్యాంపులో ప్రధానంగా ఖమ్మం నగరానికి చెందినటువంటి దిగ్గజ హాస్పిటల్గా ఉన్నటువంటి స్తంభాద్రి హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులు ఈ యొక్క వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ఆయు హాస్పిటల్ అధినేత అట్లాగే మరో వివిధ రకాల హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య ప్రముఖులంతా కూడా ఈ యొక్క వైద్య సేవల్లో పాల్గొని వారి యొక్క అమూల్యమైన సేవలు అందించారు. ముఖ్యంగా మనతో పాటు 7 సంవత్సరాలుగా ఈ వైద్య సేవలు అందించినటువంటి ప్రముఖ గ్యాస్ట్రో ఎండాలజిస్టు, ప్రముఖ వైద్యులు ఖమ్మం నగరం చెందినటువంటి చీకటి భారవి గారు మనతో పాటు వారిని అడుగుతుంది. సార్ నమస్తే, చెప్పండి, 7 సంవత్సరాలు జరుగుతుంటే ఈ యజ్ఞాన్ని, ఈ యొక్క పేద ప్రజలకు అందించే ఈ వైద్య సేవలను మీరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ వైద్య సేవలు ఎంతమంది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా కొనసాగుతున్నాయి? గత 7 సంవత్సరాలుగా ఈ వైద్య క్యాంపు నడుస్తూ ఉంది. ఇదే రకమైనటువంటి క్యాంపు మెయిన్గా షుగరు, బీపీ వీటికి సంబంధించి నెల రోజులకు సంబంధించినటువంటి మందులు 100 రూపాయలకే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే రకమైనటువంటి క్యాంపులు ఈ ఖమ్మం జిల్లాలోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 6 ప్రాంతాల్లో నడుస్తూ ఉన్నాయి. ఈ ఖమ్మం పట్టణంలో ప్రతి నెల మొదటి శనివారం ఈ క్యాంపు నడుస్తూ ఉంది. దీనికి ఖమ్మంలో ఉన్నటువంటి చాలామంది సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్సు, ఎంతోమంది మేధావులు అందరూ కూడా తమ వంతు సహాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నెల రోజులకి మందులు ఇవ్వటమే కాకుండా వాళ్ళు పాటించవలసినటువంటి నియమాలని, వాళ్ళ సూచనల్ని అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఒక్కొక్క నెల రకరకాల స్పెషలిస్టులని, అంటే ముఖ్యంగా ఈ షుగరు, బీపీ ఉండే వాళ్ళకి కొన్ని మిగతా జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే వీళ్ళకి గుండెకి సంబంధించినటువంటి జబ్బులు రావడానికి, కంటికి సంబంధించినటువంటి జబ్బులు రావడానికి, కిడ్నీ వీటన్నిటి ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె డాక్టర్లని, కిడ్నీకి సంబంధించిన డాక్టర్లని వీళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో కూడా టెస్టులు చేయించి వాటిలో ఏమన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి మందులు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఒక ప్రముఖ హాస్పిటల్, స్తంభాద్రి హాస్పిటల్ నుంచి డాక్టర్లు వచ్చారు. వాళ్ళు అంటే వివిధ స్పెషాలిటీస్ వాళ్ళు కూడా మాట్లాడతారు. వివిధ స్పెషాలిటీస్ వాళ్ళకి సంబంధించినటువంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి గత నెలలో మీరు క్యాన్సర్కి సంబంధించిన క్యాంప్ పెట్టారు, దానికి చాలా విజయవంతంగా నడిచింది. దాని గురించి కూడా చెప్పండి. ఇప్పుడు గత నెల ఈ క్యాంప్లో భాగంగానే క్యాన్సర్ సంబంధించినటువంటి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే దాన్ని పూర్తిగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సరు, దాంతోపాటు సర్వైకల్ క్యాన్సర్ని కూడా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే పూర్తిగా, అంటే ఏమాత్రం తర్వాత మందులు అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ వాటిని రెగ్యులర్గా చెకప్ చేసుకొని చాలా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మాత్రమే దానికి సంబంధించినటువంటి క్యాంపు లాస్ట్ మంత్ ఒక స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలతోటి
ఈ బీవీకే క్యాంపే నడపడం జరిగింది. దాంట్లో దాని సేవల్ని కొన్ని వందల మంది ఉపయోగించుకోవడమే కాకుండా దాంట్లో కొంతమందికి టెస్టుల్లో కొన్ని తేడా ఉన్నట్టు కూడా నిర్ధారించడం జరిగింది. వాళ్ళకి ఫర్దర్గా కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా ఈ బీవీకే నుంచి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ వైద్య శిబిరం ఏదైతే ఉందో దాదాపు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దీని సందర్భంగానే ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఖమ్మంలో ప్రముఖ హాస్పిటల్గా ఉన్నటువంటి స్తంభాద్రి హాస్పిటల్ నుంచి ప్రముఖ వైద్యులంతా కూడా వారి యొక్క సేవలను అమూల్యమైన సేవలను అందించారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సేవలను అందిస్తున్నటువంటి ప్రముఖ వైద్యులు మేదరమెట్ల అనిల్ కుమార్ గారు మనతో పాటు వారిని అడుగుతారు. సార్ నమస్తే. ఈరోజు మీరు చాలా మీ యొక్క విలువైన సమయాన్ని ఈ మెడికల్ క్యాంపు కేటాయించారు. ముఖ్యంగా పేద ప్రజలు ఎంతో ఆశతో వచ్చేటువంటి మెడికల్ క్యాంప్ ఇది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ క్యాంప్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ సేవలు అందిస్తున్నారు. బీవీకే సిపిఎం వారి ఆధ్వర్యంలో స్తంభాద్రి హాస్పిటల్ తరపున ఈ ఉచిత క్యాంపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మరింత విస్తరించాలని ఆలోచన కూడా చేస్తున్నాము. ఈ వైద్య శిబిరంలో 2D ఈకో సేవలతో పాటు ఆర్థో, యూరాలజీ, జనరల్ మెడిసిన్ సేవలను కూడా అందించడం జరిగింది. ఇంకా మున్ముందు ఈ కార్యక్రమాలని మరింత విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు మీ టైం అనేది చాలా కీలకమైంది. ఇప్పుడు ఈరోజు మీరు ఎంతమంది పేషెంట్ చూశారు? ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? మనకు ఖమ్మం చుట్టుపక్కల గ్రామాల నుంచి లోకల్ పేషెంట్స్, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది కీళ్ళ నొప్పులతో రావడం జరిగింది. వారందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించి పరీక్షలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ సేవల్లోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన న్యూరో వైద్య నిపుణులు, శస్త్ర వైద్య నిపుణులు, ప్రముఖ గట్టినేని సురేష్ గారు కూడా తమ యొక్క విలువైన సేవలు అందించారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు చాలా కీలకమైనటువంటి చాలా విలువైన సమయం మీది. ఇంత సమయం మీరు కేటాయించడం చాలా పేద ప్రజలకి మీరు ఈరోజు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ సేవలు ఇక్కడ వినియోగిస్తున్నారు? ముందుగా కెరటం న్యూస్ వాళ్ళకి నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఉచిత క్యాంప్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి వైద్యులకు కానీ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వెనుగముకగా నిలిచినటువంటి మన సిపిఎం అండ్ బీవీకే ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్క రోగులకి, ప్రతి ఒక్కరికి, పేషెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇట్లాంటి క్యాంప్స్ ఎన్నో జరగాలండి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే న్యూరోపరంగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పక్షవాతం, దీర్ఘకాలిక తలనొప్పులు, ఇట్లాంటి ఎన్నో వ్యాధులు మనకు ఉంటాయి. సో ఇలాంటి కార్యక్రమం వల్ల ఏంటంటే మందులు వాడుకుంటూతో పాటే అలాగే స్క్రీనింగ్ చేయించుకొని కొత్తగా రాబోయే ఉన్న జబ్బులు ఏమైనా ఉన్నా వాటిని ముందుగానే పసిగట్టి వాటిని దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడకుండా ఇట్లాంటి కార్యక్రమాల వల్ల చాలా ఉపయోగపడుతుంది. సో ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన జిల్లాలోనే వేరే పట్టణాలకు కూడా వ్యాపింపజేసి ఇంకా ఎంతో సర్వీస్ ఇవ్వాలని కమిటీ వారిని, అలాగే నిర్వాహకులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారికి ఎప్పుడు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, వైద్యుల పరంగా ఉంటుందని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మీతో పాటు ఇంకా ఈ మెడికల్ క్యాంపులో మన హాస్పిటల్ నుంచి ఎవరెవరు పాల్గొన్నారు? వాళ్ళ పేరు? ఈరోజు న్యూరో డిపార్ట్మెంట్, కార్డియాక్ డిపార్ట్మెంట్, ఆర్థో డిపార్ట్మెంట్, జనరల్ మెడిసిన్తో పాటు యూరాలజీ తదితర విభాగాలు ఈరోజు పార్టిసిపేట్ చేశాయండి. థ్యాంక్ యూ సార్. అట్లాగే ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ కొల్లి అనుదీప్ గారు కూడా ఆయు హాస్పిటల్ అధినేత, ఆయన కూడా మనతో పాటు ఇక్కడ సేవలు, ఆయన కూడా గత 7 సంవత్సరాల నిర్విఘ్నంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఆయన సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. మీ యొక్క సేవలను 7 సంవత్సరాలుగా ఇక్కడ వినియోగిస్తున్నారు. మీకు ఎలా ఉంది ఫీలింగ్? మీరు ఎలా ఉంది? గత 7 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ తరఫున బీవీకే బోడేపూడి విజ్ఞాన కేంద్రం, అలాగే వర్తక సంఘంలో కానివ్వండి, కొండపల్లిలో కానివ్వండి, ఇలా వివిధ కేంద్రాల్లో నేను ఈ క్యాంప్ అనేది నిర్వహణలో నేను కూడా పాల్గొంటున్నానండి. దీనివల్ల నాకు ఎటువంటి అనుభవం అంటే, ఇంతమంది పేద ప్రజలకి మనం సహాయం చేస్తున్నాము అన్న ఒక ఇది మనకి చాలా నాకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఇలా అందరూ ఈ క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలి. దీని మీద దుష్ప్రచారాలు కూడా చాలా జరిగినాయండి. అక్కడికి వెళ్తే మందులు సరిగా పనిచేయకపోవచ్చు, అవును ఉండొచ్చు. ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం చేంజెస్ చేసినప్పుడు ఎవరికైనా కూడా ఈ షుగర్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వడం, బీపీ ఫ్లక్చువేట్ అవ్వడం కామన్గా జరుగుతుంది. ఇవాళ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ షుగర్ని కానీ బీపీని కానీ ఉచితంగా ట్రీట్ చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేని పరిస్థితి కూడా కొన్ని ఏరియాస్లో కనబడుతున్నాయి. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తున్నారు. సో ఈ సమస్య ఎప్పుడు తగ్గుతుందో జనాల మీద, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత మీద కూడా భారం తగ్గుతుంది. సో గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెగ్యులర్గా డయాబెటిక్ స్క్రీనింగ్స్
అలాగే బీపీ స్క్రీనింగ్స్కి ప్రత్యేకంగా ఒక వార్డు పెట్టి ప్రత్యేకంగా ఒక ఓపీ అనేది నిర్వహించాలి. ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళతో కూడా దీన్ని రన్ చేయొచ్చు. ఇవాళ చూస్తే గత 7 సంవత్సరాల్లో ఘనంగా మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 50 నుంచి 100 పేషెంట్స్ ఉండేవాళ్ళు. ఇవాళ దగ్గర 500 నుంచి 600 మంది బీవీకేకి వస్తున్నారు. అలాగే వైరాలో క్యాంప్లో 1000 మెంబర్స్ దాకా వస్తున్నారు. కొండపల్లిలో క్యాంప్ స్టార్ట్ చేయబట్టి 8 నెలల నుంచి 10 నెలలు దాటిందండి. 50 నుంచి దగ్గర 250 మంది దీనివల్ల లాభ పొందుతున్నారు. మెడిసిన్స్ కూడా అన్నీ అతి తక్కువ ధరలో నెల రోజులకి 100 రూపాయలకే ఇవ్వబడుతున్నాయి. ఇన్సులిన్ కూడా కొన్నిసార్లు కేవలం 100 రూపాయలకే నెలకు సరిపడా బీపీ షుగర్ మందులు ఇచ్చి పేద ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ఖమ్మం కామ్రేడ్స్ ముందు వరుసలో ఉన్నారు. గత 7 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరోగ్యకరమైన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్నటువంటి ఖమ్మం 2 టౌన్ కార్యదర్శి అట్లాగే జిల్లా నాయకులు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వై విక్రమ్ మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు 7 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పేద ప్రజలకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఎప్పటిదాకా చేపట్టారు? ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బోడిపూడి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అట్లనే సిపిఎం పార్టీ ఖమ్మం 2 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నెల మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. బహుశా ఖమ్మం జిల్లాలో గత 7.5 సంవత్సరాలుగా ప్రతి నెల క్రమం తప్పకుండా, అది కరోనా సమయంలో కానివ్వండి, లేదా వర్షాలు వచ్చిన సమయాన్ని కానివ్వండి, ఇతర ఏ విపత్కర పరిస్థితులు అయినా సరే మేము నెల ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీని ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే, ఇవాళ బయట ప్రజలు ఇవాళ ఉంటున్న ఆహార నియమాల వల్ల ప్రతి ఒక్క మనిషి కూడా బీపీ షుగర్ బాగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో బయటికి వెళ్ళిన తరుణంలో బీపీకి కానివ్వండి, షుగర్ కానివ్వండి వేలాది రూపాయలు ఖర్చు వస్తుంది. అటువంటి ఉన్న ఈ నేపథ్యంలో పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 7 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం నడుస్తుంది. రాబోయే కాలంలో కూడా ప్రతి నెల ఒక ప్రత్యేకమైన వైద్యుడిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీని వెనక మరో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ వైద్యం మీద విద్య మీద దృష్టి పెట్టిన పరిస్థితి కనపట్లేదు. సంక్షేమ రంగానికి రోజుకి నిధులు తగ్గిస్తుంది గవర్నమెంట్ రంగం. అందుకనే సంక్షేమ రంగానికి నిధులు కేటాయించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము సిపిఎం పార్టీగా ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చేయడమే కాకుండా ఒక పక్క మేము సేవా కార్యక్రమాలు ఉండాలని కూడా అనుకుంటేనే దీనికి ఒకవైపు ప్రభుత్వానికి సలహాలు ఇస్తూనే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మేము గత 7 సంవత్సరాలుగా కొనసాగిస్తాం. భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున ప్రజలకి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించడానికి తగిన ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీతో పాటు బోడెపూడి విజ్ఞాన కేంద్రం తరఫున బాధ్యతగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటిదాకా బీవీకే ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీరు కూడా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు? మేము బీవీకే ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ఈ యొక్క మెడికల్ క్యాంపుని నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పేద విద్యార్థులకు ఒక హాస్టలు, తర్వాత ఒక లైబ్రరీ, తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో జాతికి వచ్చినటువంటి విపత్తు సందర్భంలో ఉదాహరణకి కోవిడ్ సమయంలో మేము అనేక ఐసోలేషన్ సెంటర్ని నడిపించినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ సొసైటీకి అవసరమైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అనేక రకాలైనటువంటి జబ్బులతోటి బాధపడుతున్నటువంటి వారికి చేయూత ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ గత 7 సంవత్సరాలుగా ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రతి నెల బీపీ షుగర్కి సంబంధించినటువంటిది నిర్వహించటం, అదే రకంగా అవకాశం వచ్చినప్పుడల్లా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మామూలుగా మేము కలిసి మీరు మా యొక్క దీనికి సహకారాన్ని అందించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని వాళ్ళని కోరగానే వాళ్ళు మాకు సేవలు అందించడం. ఆ విధంగానే జూన్ 6వ తారీఖున జరిగేటటువంటి క్యాంపులో గ్రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ ఫౌండేషన్ సంయుక్తంగా బీవీకే సిపిఎం 2 టౌన్ కమిటీ సంయుక్తంగా క్యాన్సర్ దీన్ని క్యాంపు నడవటం అనేటటువంటి జరిగింది. అదే రకంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ ఈరోజు జరిగేటటువంటి ఈ మెడికల్ క్యాంపు కార్యక్రమంలో స్తంభాద్రి హాస్పిటల్స్ ఖమ్మం వారు మేము మీతో కలిసి మేము ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మా దృష్టికి తీసుకురావటం, దాంట్లో భాగంగానే ఈరోజు ఒక బీపీ షుగర్తో పాటుగా సొసైటీలో ఏవైతే ఉన్నాయో
న్యూరాలజీ కానివ్వండి, ఆర్థోపెడిక్ కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి జనరల్ ఫిజిషియన్ ఎవరైతే స్తంభాద్రి హాస్పిటల్లో డాక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ క్యాంపులో పాల్గొని అన్ని రకాలైనటువంటి వారికి సేవలు అందించడం జరిగింది. దాంట్లో కాబట్టి మెడికల్ ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది. అన్ని జబ్బులకు కూడా మెడికల్గా ఫ్రీ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమంలో గత 7 సంవత్సరాలుగా ఈ పార్టీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో అన్ని కార్యక్రమాల్లో కూడా తన వంతుగా వెనకాల నుండి నడిపించేటువంటి మరో వ్యక్తి మనతో పాటు ఉన్నారు. డాక్టర్ పి సుబ్బారావు గారు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సుబ్బారావు గారు, అసలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మీ పాత్ర ఏంటి? పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకి కావాల్సిన విధంగా 100 రూపాయలకే మందులు కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుమారు 50 మందికి పైగా తెలుగు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కానీ ఖమ్మం జిల్లాలో 7 క్యాంపులు నడుస్తూ ఉంది. 7 క్యాంపులకు మేము అటెండ్ అవుతా ఉన్నాం. ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే బడుగు బలైన వర్గాలకు 100 రూపాయలుగా మందులు అంటే మరి ప్రభుత్వాలు సేవలు చేయడం లేదు కాబట్టి మా దగ్గరికి అత్యధిక ఆదరణతో వస్తూ ఉన్నారని మేము అర్థమవుతా ఉంది. మేము ప్రతి నెల క్రమం తప్పకుండా 6 క్యాంపుల్లో కూడా మేము అటెండ్ అవుతూ 6 క్యాంపుల్లో సేవలు అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు పెంచాలన్న ఆలోచనలో ఉన్నాం. పోయినసారి క్యాన్సర్ కార్యక్రమం చేశాం. ఈసారి గుండె డాక్టర్ గారు, మూత్రపిండాలు, కీళ్ళ డాక్టర్ గారు సంబంధించి తీసుకొచ్చాం. ప్రతి నెల ఒక స్పెషలైజేషన్ పెట్టి పేద ప్రజలకి ఫీజు లేకుండా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 500 రూపాయలు ఫీజు పెట్టేదాన్ని ఇక్కడ ఉచితంగా సేవలు అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని పెంచే కార్యక్రమం చేస్తాం. పేద ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో చేస్తాం. ఈ అట్టడుగు బలహీన వర్గాల వారికి సేవ చేయడమే మా లక్ష్యం. ఈ బోడేపూడి విజ్ఞాన కేంద్రం అట్లాగే CPM 2 టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. బోడేపూడి గారి గురించి మీకు తెలియదు కాదు. బడుగు బలహీన వర్గాలకి రైతు జన బాంధవుడు, ఆజానుభావుడు కాబట్టి ఆయన సేవలను ఆయన గుర్తింపుగా ఆయన పేద ప్రజలు సేవ చేశారు. కాబట్టి దానిలో భాగంగానే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇబ్బందిగా ఉన్నది. ఈ 104, 108 పనిచేస్తూ ఉన్నా కూడా వీటికి మాత్రలు ఇవ్వలేకపోతున్నారు, మందులు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మాకు ఆదరణ పెరుగుతూ ఉంది. ఆదరణ తగ్గట్టుగానే మేము నిత్యం ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్, ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పుకోవాలి. 30 సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీసులో ఉండి కూడా ఇక్కడ ఎట్లాంటి భేషజాలు పోకుండా వాలంటరీ సర్వీసులు అందిస్తూ ఉన్నారు. వాళ్ళ సహకారంతో మేము నిత్యం కొనసాగుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే 6 క్యాంపులు కూడా నిత్యం అత్యంత ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, ఈ కార్యక్రమం ఎన్నాళ్ళు చేస్తారు, ఎంతకాలం చేస్తారనేది. పేదవాడికి వైద్యం, పేదవాడి ముంగిటికి వైద్యం వచ్చేదాకా తుదికంటా మేము వైద్యం అందిస్తూనే ఉంటాం. మా అంతిమ లక్ష్యం ఎర్రజెండా రెపరెపలాడటం. ఆ ఎర్రజెండా రెపరెపలాడే వరకు మేము వైద్యం అందిస్తూనే ఉంటాం. మా లక్ష్యం అదే. మేము ఈ సేవలో పునీతులు అవుతాం. అదే మాకు సంతృప్తి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో మొత్తం 6 చోట్ల జరిగినటువంటి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు CPM పార్టీ ప్రధానంగా భూమిక పోషిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. పేద ప్రజలకి ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యం చేరేంత వరకు కూడా ఈ యొక్క వైద్య సేవలు కొనసాగుతూ ఉంటాయని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో వనం నాగయ్య, కెరడం న్యూస్, ఖమ్మం.